ఈ సత్యం పట్టుకున్న వాళ్ళు వాళ్ళకై వాళ్ళు బ్రతుకుతూ, వాళ్ళ కోసం వాళ్ళు బ్రతుకుతూ నాకు వచ్చిందిగా చాలులే అనుకొని నిర్లక్ష్యపరులుగా వాళ్ళకు వచ్చింది కూడా ఆరిపోయే స్థితిలో, దెయ్యము వాళ్ళని ఒక ముసిగేస్తుంది. అయితే నువ్వు మండాలి అంటే నీకు తెలుసా, ఇతరులకి నువ్వు చెప్పినప్పుడే నువ్వు మండుతావని, ఇతరులకి సాక్ష్యం ఇచ్చినప్పుడే నువ్వు మండుతావు. నువ్వు ఎంత ప్రార్థన చేసుకో, ఎంత వాక్యమైన చదువుకో, దాన్ని కనుక నువ్వు చెప్పకపోతే ఆ మంట నీ లోపల ఆరిపోతుంది. ఇతరులకి నువ్వు దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయాలి, వాక్యం గురించి మాట్లాడాలి. నేను గమనిస్తాను, ఎక్కడన్నా ఎవరన్నా వాక్యం గురించి మాట్లాడుకునే వాళ్ళు ఉంటారా అని. వాక్యం తప్పితే అన్నీ మాట్లాడుకుంటున్నారు కానీ వాక్యం ఎవరు మాట్లాడుకోవట్లేదు. నాకే ఎంత బాధగా ఉంటే దేవునికి ఎంత బాధగా ఉంటుంది. ఎందుకంటే అనుభవం అలా, ఈ యొక్క ప్రజల అనుభవాలు ఏమైపోయినాయి అంటే క్రీస్తు కొరకు వచ్చి క్రీస్తును పక్కన పెట్టి మిగిలిన వాడితో అతుక్కుపోతున్నారు.